హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్, సో మీ పర్సన్ మనసుని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నారా? రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? సో ఎలాంటి భావాలను వ్యక్తపరచాలనుకుంటున్నారు మీ పర్సన్? వాటిని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? సో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు? సో ఇవన్నీ కూడా మనం ఈరోజు టారో రీడింగ్ ద్వారా చూస్తూ ఉన్నామండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ తరఫు నుంచి రాబోతూ ఉన్నాయి. సో మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నా. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి. సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇంకైతే మనం లేట్ చేయకుండా లాంగ్ రీడ్లోకి వెళ్ళిపోతూ ఉన్నామండి. ఓకే, సో మీ పర్సన్ పూర్తిగా మీ మనసును అర్థం చేసుకుంటున్నారా? రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? సో యూనివర్స్ ఏం బ్లెస్సింగ్స్ ఇస్తుంది? ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది? సో ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నాం. యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తీద్దామండి. ఓకే, సో ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఛానల్ తరఫు నుంచి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా లాంగ్ రీడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి. ఓకే, సో చూద్దాం. మనం అయితే లేట్ చేయకుండా సో లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో 10 కార్డ్స్ అయితే తీద్దాం. ఓకే, 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 8 9 10. ఓకే, సో ఫ్రెండ్స్, మనం అయితే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఏం ఆన్సర్ వస్తుంది, ఎలాంటి ఆన్సర్ యూనివర్స్ మనకి ఇస్తుంది. ఓకే, సో మీ పర్సన్ మీ మనసుని పూర్తిగా అర్థం చేసుకున్నారా? నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు? ఓకే, రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? సో ఇవన్నీ కూడా మనం అయితే ఈ లాంగ్ రీడ్లో చూడబోతూ ఉన్నాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, సో యూనివర్స్ చెప్తూ ఉంది. సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో రిలేషన్ కోసం చాలా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు. సో రిలేషన్ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి. రిలేషన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, మరీ ముఖ్యంగా ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ ఉండకూడదు, డిసగ్రిమెంట్స్ ఉండకూడదు, ఒపీనియన్స్ డిఫరెన్స్ రాకూడదు. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు, రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, కమ్యూనికేషన్ ఉండాలి, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. రిలేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయకూడదు అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి అయితే ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మార్గాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు, అర్థం చేసుకోవటానికి కానీ, చెప్పడానికి కానీ, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఏం చెప్పాలి, ఎలా రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం, ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా అర్థం చేసుకుంటూ ఉన్నారండి. సో చెప్పలేనటువంటి విషయాలు ఏమున్నాయి, ఎందుకు రిలేషన్లో కొన్ని విషయాలు మనకు చెప్పలేకపోతూ ఉన్నారు, సో ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ని సో ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఏదైనా కమ్యూనికేషన్ ఏదైనా మిస్ అయినా, ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నా, సో వాటి గురించి కూడా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు, చెప్పగలుగుతూ ఉన్నారు. సో ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పేసి సో గైడెన్స్ అనేది ఇవ్వగలుగుతూ ఉన్నారు. ఒక హోప్ అనేది మీ పర్సన్ ఇవ్వగలుగుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా రిలేషన్ గురించి కూడా, మరీ ముఖ్యంగా ఏదైతే రిలేషన్లో ప్రీవియస్గా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సో ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా, కన్ఫ్లిక్ట్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఆ కన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా ఎలా వచ్చినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఫ్యూచర్లో కానీ సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రిలేషన్లో వస్తే వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా
ఒక న్యూ వేస్ అయితే ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు. ప్రణాళికలు అయితే తయారు చేస్తూ ఉన్నారు. చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. రిలేషన్‌కి సంబంధించి చాలా ప్రాక్టికల్‌గా అయితే ఉన్నారు. ఒక ఒపీనియన్ అయితే ఉంది. ఇది రిలేషన్‌కి సంబంధించి అర్థం చేసుకోవాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి. ఖచ్చితంగా కొన్ని కొన్ని ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. కొన్ని కొన్ని సమస్యలున్నాయి. ఆ సమస్యలు కొన్ని సిట్యుయేషన్స్‌లో ఉండేటువంటి పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో అర్థం చేసుకోలేకపోవచ్చు. బట్ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకు కమ్యూనికేషన్ లేదు? ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి? ఈ ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఒక అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రిలేషన్‌ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎక్కడ కూడా రిలేషన్‌లో నుంచి మనం ఒక బ్యాక్ స్టెప్ వేయాలి. రిలేషన్‌లో బ్రేక్స్ రావాలి అనేటువంటి ఆలోచన అయితే లేదు. ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే ఉంది. మనస్ఫూర్తిగా రిలేషన్‌ని ముందుకు తీసుకొనెళ్ళాలి. ఒక టీమ్ వర్క్ ఉండాలి. ఒక మంచి కొలాబరేషన్ ఉండాలి. ఒక మంచి అండర్‌స్టాండింగ్ తోటి ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి మీ పర్సన్ చేసేటువంటి ప్రతి యాక్టివిటీ కూడా అలానే చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఈవెన్ ఒక హోప్ ఇవ్వగలుగుతున్నారు. ఒక కేరింగ్ చూపించగలుగుతున్నారు రిలేషన్‌కి సంబంధించి. బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అయినటువంటి సందర్భాల్లో కానివ్వచ్చు, ఏదైనా చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినటువంటి ఆ సందర్భాల్లో కానివ్వచ్చు, ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ సందర్భాల్లో కానివ్వచ్చు, ఒక చిన్న డౌట్ మన ప సో, మన వ్యక్తి మన మనసుని పూర్తిగా అర్థం చేసుకుంటున్నారా? రిలేషన్ గురించి డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకుంటున్నారా? ఈ డెసిషన్ ఇంప్లిమెంట్ చేస్తే రిలేషన్ సక్సెస్ అవుతుందా? అవ్వదా? అనేటువంటి చిన్న చిన్న డౌట్స్ అనేవి రావచ్చు రిలేషన్‌లో. బట్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ప్రయత్నం చేసుకొని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అర్థం చేసుకోగలుగుతున్నారు. కొన్ని కొన్ని సార్లు మిస్ అవ్వచ్చు. కొన్ని కొన్ని సార్లు కరెక్ట్‌గా అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ఆ ప్రయత్నం అయితే జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక ఐడియాస్ అయితే ఉన్నాయి. ఐడియాస్‌ని షేర్ చేసుకుంటున్నారు. రిలేషన్‌కి సంబంధించి రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకెళ్ళేటువంటి కార్యక్రమానికి సంబంధించి కానివ్వచ్చు. ఖచ్చితంగా ఒక ఐడియాస్ అయితే చేస్తూ ఉన్నారండి. అండ్ ఖచ్చితంగా మనసులో ఒక డ్రీమ్ అయితే ఉంది. ఏదైనా సరే ఒక కమ్యూనికేషన్ అనేది చెప్పాలనుకున్నటువంటి కమ్యూనికేషన్ అనేది డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో చెప్పాలి. మరీ ముఖ్యంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే అవసరం లేదని చెప్పేసి ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే మీ పర్సన్‌లో ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక బిగినింగ్ అనేది ఉండబోతూ ఉంది. ఒక ఆపర్చునిటీస్ అనేవి రాబోతూ ఉన్నాయి. ఈవెన్ ఏదైనా చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ గాని వచ్చినా, మీకేదన్నా డౌట్ ఉన్నా సరే మన మనసుని అర్థం చేసుకోగలుగుతున్నారా? కొన్నిసార్లు కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు చిన్న డిఫరెన్సెస్ వస్తూ ఉన్నాయి. డిసగ్రీమెంట్స్ వస్తూ ఉన్నాయి. రిలేషన్‌కి సంబంధించి ఈవెన్ రిలేషన్ ఎలా ముందుకెళ్తుంది అనేటువంటి చిన్న చిన్న డౌట్స్ ఏమన్నా ఉన్నా సరే ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఆ కాన్‌ఫ్లిక్ట్స్‌లోంచి ఒక బిగినింగ్ అయితే రాబోతుంది. ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది. ఆ డిస్టర్బెన్సెస్‌లోంచి ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతూ ఉంది. మీరేదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యేటువంటి రోజులైతే రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ మనసుని అర్థం చేసుకోవడానికి కానివ్వచ్చు, లేదు ఖచ్చితంగా రిలేషన్‌కి సంబంధించినటువంటి స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి యాక్టివిటీస్‌కి సంబంధించి కానివ్వచ్చు, ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. ఖచ్చితంగా ఒక గ్రోత్ అయితే ఉండబోతూ ఉంది. ఒక మంచి ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. మీ రిలేషన్‌కి సంబంధించి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళేటువంటి ఒక అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంది. ఒకవేళ మీరు గానీ రిలేషన్‌లో కాన్‌ఫ్లిక్ట్స్‌కి సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేసి ఉన్నా సరే, వచ్చినటువంటి అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోలేనటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, ఇంకా మరిన్ని అవకాశాలు మీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళే దానికోసం చాలా అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ రిలేషన్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి. అండ్ ఖచ్చితంగా చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ రిలేషన్‌కి సంబంధించి, కెరియర్‌కి సంబంధించి, జాబ్‌కి సంబంధించి చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏవైతే కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయో రిలేషన్‌కి సంబంధించి, వాటన్నిటికి సంబంధించి కూడా వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి డ్రీమ్స్ ఉన్నాయి. ఈవెన్ ఫ్యూచర్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా మనం ఓవర్‌కమ్ చేయాలి అనేటువంటి ఒక డ్రీమ్స్ ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. అండ్ మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉంది. మీరు ఏదైతే వే ఉందో, మీరు వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో, ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయద్దు. ముందుకెళ్ళండి. మీరు ఖచ్చితంగా సక్సెస్‌ని రీచ్ అవుతారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో
రిలేషన్‌కి సంబంధించి కొంత కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినటువంటి సందర్భాల్లో కానివ్వచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి సందర్భాల్లో కానివ్వచ్చు, కొంత డిసగ్రీమెంట్స్ మీకు మీ పర్సన్‌కి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావటం కానీ, అలాంటి సందర్భాల్లో కూడా ఖచ్చితంగా మీ పర్సన్ మీ మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకెన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. జాబ్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గానీ, కెరియర్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గానీ ఎలాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ పర్సన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈవెన్ కొంత కమ్యూనికేషన్‌లో గ్యాప్ ఉండొచ్చు. చెప్పేటువంటి విధానంలో కొంత గ్యాప్ ఉండొచ్చు. చెప్పేటువంటి విధానం వేరుగా ఉండొచ్చు. బట్ మీ మనసుని మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రిలేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రిలేషన్ కోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. రిలేషన్‌ని ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. తనకి కెరియర్ ప్లానింగ్ ఉంది. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. మీ మనసుని అర్థం చేసుకోగలుగుతున్నారు. అలానే తన మనసులో కూడా డ్రీమ్ ఉంది. తన మనసును కూడా అర్థం చేసుకోవాలనేటువంటి ఒక డ్రీమ్ అయితే ఉంది. ఖచ్చితంగా అది కూడా జరగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా ధైర్యంగా స్టెప్స్ అయితే వేస్తూ ఉన్నారు. చాలా విల్ పవర్ అయితే ఉందండి. చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా తను ఎలా అయితే మీ మనసును అర్థం చేసుకుంటూ ఉన్నారో, తన మనసును కూడా మీరు అర్థం చేసుకోవాలనేటువంటి ఒక కోరిక ఉంది. రిలేషన్‌లో ఎలాంటి కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినా సరే, ఎలాంటి డిసగ్రీమెంట్స్ వచ్చినా సరే, చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి. చాలా కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక నమ్మకంతోటి ముందుకెళ్తూ ఉన్నారు. కెరియర్ పరంగా, అదేవిధంగా జాబ్ పరంగా, వీటన్నిటి పరంగా కూడా ఆలోచన అయితే ఉంది. సక్సెస్ అవ్వాలనేటువంటి ఒక కోరిక అయితే ఉంది. వేసేటువంటి ప్రతి స్టెప్‌లో కూడా కాన్ఫిడెన్స్ ఉంది. వేసేటువంటి ప్రతి స్టెప్‌లో కూడా విల్ పవర్ అయితే ఉంది. ఎక్కడ కూడా ఎన్ని కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నా, కెరియర్‌కి సంబంధించినటువంటి అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉన్నా సరే, ఖచ్చితంగా ఒక లక్ష్యం అంటూ ఉంది. రిలేషన్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి, కెరియర్ బావుండాలి, మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా బావుండాలి. రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే యూనివర్స్ మనకి ఈరోజు అందిస్తూ ఉందండి. యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారండి. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రాక్టికల్‌గా ఉన్నారు. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళట్లేదు. అండ్ ఖచ్చితంగా ఏదైతే ఖచ్చితంగా మీ గురించి అర్థం చేసుకుంటూ ఉన్నారో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో మీరున్నారు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో మీరు చెప్పకపోయినా సరే, మీ పర్సన్ అర్థం చేసుకుంటూ ఉన్నారు మీ మనసుని. అండ్ తను ఏదైతే అర్థం చేసుకున్నారో, దాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. మీకు చెప్పాలనుకుంటున్నారు. మీకొక సొల్యూషన్ చూపించాలి. మీకొక తను తీసుకున్నటువంటి డెసిషన్స్ గురించి చెప్పాలి అని చెప్పేసి ఖచ్చితంగా మనసులో అయితే అనుకుంటూ ఉన్నారండి. ఆలోచన అయితే ఉంది. ఎలాంటి డెసిషన్ తీసుకున్నా సరే రిలేషన్‌కి సంబంధించి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళట్లేదు. ప్రాక్టికల్‌గా ఉన్నారు. ఇది సక్సెస్ అవుతుంది. ఈ ఆలోచన సక్సెస్ అవుతుంది అనుకుంటేనే దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఒక టీమ్ వర్క్ అయితే కోరుకుంటూ ఉన్నారండి. అండ్ ఒక మంచి కొలాబరేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళాలి. ఒక ఒపీనియన్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో అయితే ఉన్నారు. అండ్ ఫైనాన్షియల్‌గా కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ ఫైనాన్షియల్‌గా మరీ ముఖ్యంగా మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో ఫైనాన్షియల్‌గా, ఈ ప్రాసెస్‌లో మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఈవెన్ ఫ్రెండ్స్ గానీ, మీ పర్సన్ గానీ హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది ఫైనాన్షియల్‌గా. మంచి మంచి అడ్వైజెస్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. ఈవెన్ రిలేషన్ కోసం కొన్ని సందర్భాల్లో మీ పార్ట్నర్‌కి సంబంధించి లేదు పార్ట్నర్ గానీ, కొన్ని సందర్భాల్లో సీరియస్‌గా అయినా లేదు కోప్పడినా, సరిగ్గా నా మనసు అర్థం చేసుకోవట్లేదు, వర్క్ జరగట్లేదు. రిలేషన్ గురించి ఏమవుతుంది? రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుందా లేదా అని ఈవెన్ కొన్ని సందర్భాల్లో సీరియస్ అయినా చాలా పేషెన్స్‌గా ఉంటున్నారండి. చాలా పేషెన్స్‌గా ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. చాలా సహనంగా ముందుకెళ్తూ ఉన్నారు. రిలేషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరేదైతే పేషెన్స్ చూపిస్తూ ఉన్నారో, ఎంత సహనం అయితే ఉందో, ఏదైతే ప్లాన్స్ తయారు చేస్తూ ఉన్నారో, ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారో రిలేషన్‌కి సంబంధించి, ఇవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. మీరేదైతే ప్రయత్నం చేస్తున్నారో, మీ పర్సన్ యొక్క మనసును అర్థం చేసుకోవడానికి మీరేదైతే లేదు మీ పార్ట్నర్ యొక్క మనసుని
మీరు అర్థం చేసుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా రిలేషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకొని వెళ్ళటంలో ఉపయోగపడతాయి. కీ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అండ్ ఒక గైడెన్స్ ఇవ్వగలుగుతున్నారండి. రిలేషన్‌కి సంబంధించి ఒక మంచి గైడెన్స్ చూపించగలుగుతున్నారు. సో ఇలా వెళ్దాం, ఇలా చేద్దాం, ఇలా చేస్తే మన రిలేషన్ సక్సెస్ అవుతుంది. ఈవెన్ మీ కొన్ని కొన్ని సందర్భాల్లో మీ పార్ట్నర్ ఓపెన్ అవ్వకపోయినా సరే, ఓపెన్‌గా చెప్పకపోయినా సరే, పలానా ప్రాబ్లమ్ ఉంది, పలానా సిట్యుయేషన్ నేను ఫేస్ చేస్తున్నానని చెప్పేసి ఓపెన్ అప్ అవ్వకపోయినా సరే, ఆ ప్రాబ్లమ్‌ని మీరు అర్థం చేసుకుంటున్నారు. తన మనసుని స్టడీ చేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, సొల్యూషన్ చెప్పగలుగుతున్నారు. ఇలా వెళ్దాం. సో, లేదు నీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇది అని చెప్పేసి మీరు చెప్పగలుగుతున్నారు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో మీ పార్ట్నర్ అయితే సో, ఈవెన్ పైకి చెప్పకపోయినా మనసులోనే మీకు కృతజ్ఞతలని, థాంక్స్ అనేవి చెప్తూ ఉన్నారండి. సో, ఇలా వెళ్దాం, ఇలా చేద్దాం అని మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ గానీ, మీరు ఇచ్చేటువంటి హోప్ గానీ, మీరు చూపించేటువంటి కేరింగ్ గానీ, సో, ఖచ్చితంగా ఒక మంచి టీమ్ వర్క్ తోటి మీ రిలేషన్‌ని సక్సెస్ చేసుకోవడంలో కీ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి. కెరియర్ గానీ, ఒక గైడెన్స్ చూపించగలుగుతున్నారు, బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. జాబ్ గానీ, రిలేషన్ గానీ, ఇటు కెరియర్‌కి సంబంధించినటువంటి వచ్చేటువంటి ఆపర్చునిటీస్‌ని ఉపయోగించుకొని ముందుకెళ్ళటంలో గానీ, సో, ఖచ్చితంగా ఒక మంచి బ్యాలెన్స్ అయితే చేయగలుగుతున్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది. అండ్ ఖచ్చితంగా ఈ యూనివర్స్ చెప్తూ ఉందండి, ఒక మంచి పాజిటివ్ డెవలప్‌మెంట్ అయితే ఉండబోతూ ఉంది. మీ రిలేషన్‌లో వచ్చేటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ రిలేషన్‌లో వచ్చినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, సో, ఇవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయిపోయి, ఇవన్నీ కూడా రెడ్యూస్ అయిపోయి, సో, ఖచ్చితంగా ఒక మంచి డెవలప్‌మెంట్ అయితే, ఒక పాజిటివ్ డెవలప్‌మెంట్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి సో, ఈ యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ గ్రోత్ ఉండబోతూ ఉందండి. ఆల్రెడీ మనం ఈ రీడింగ్‌లో చెప్పుకున్నాం. ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుంది రిలేషన్‌కి సంబంధించి. స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళేటువంటి విషయాల్లో కానివ్వచ్చు, మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక హ్యాపీ డేస్ ఉండాలి, ఒక హ్యాపీ సిట్యుయేషన్ ఉండాలి, రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో సో, ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి గానీ, రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ కోరుకుంటూ ఉందండి. ఖచ్చితంగా మీరు ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో, మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఆల్రెడీ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సో, వాటన్నిటిలో కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకు రావాలి. రెస్పాన్సిబిలిటీస్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి. సో, వీటన్నిటితో పాటు యూనివర్స్ చెప్తూ ఉంది, మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో, ఒక హ్యాపీనెస్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలి, రిలేషన్ హ్యాపీగా ఉండాలి, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి డ్రీమ్ ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా మీ మనసులో ఉండేటువంటి కోరిక నెరవేరటానికి కానీ, ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండటానికి కానీ, ఒక పీస్‌ఫుల్ లైఫ్ ఉండటానికి కానీ, ప్రశాంతంగా మీ యొక్క లైఫ్‌ని గడపడానికి గానీ అవకాశం అయితే ఉంది. ఒక మంచి టీమ్ వర్క్ తోటి, ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ మనసుని మీరు అర్థం చేసుకొని, అదేవిధంగా మీ మనసుని మీ పర్సన్ అర్థం చేసుకొని, సో, ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్‌లోకి, ఒక హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయడానికి కానీ, ఒక మ్యారేజ్ లైఫ్ కానీ, ఇంకా ముందుకెళ్ళటానికి కానీ, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి, సెలబ్రేషన్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి. ఒక హ్యాపీ సర్ప్రైజెస్ అయితే సో, ఉండబోతూ ఉన్నాయి. ఒక జాయ్‌ఫుల్ లైఫ్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి. సో, ఖచ్చితంగా ఈ ప్రాసెస్‌లో అందరి యొక్క హెల్ప్ ఉండబోతూ ఉంది. వాల్యుబుల్ డెసిషన్స్ ఉండబోతూ ఉన్నాయి. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ అందరి యొక్క హెల్ప్ అనేది ఉండబోతూ ఉంది. వాళ్ళ యొక్క వాల్యుబుల్ అడ్వైజెస్ ఉండబోతూ ఉన్నాయి. మీ యొక్క హార్డ్ వర్క్ కూడా ఉండబోతూ ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది, మీరేదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, మరీ ముఖ్యంగా రిలేషన్ కోసం ఖచ్చితంగా హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతూ ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఒక మంచి రికగ్నైజేషన్ రాబోతూ ఉంది. అలానే మీ రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి, ఒక హ్యాపీ లైఫ్ తోటి హ్యాపీ డేస్ రావడానికి మరీ ముఖ్యంగా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ చాలా పేషెన్స్ అండి. ఆల్రెడీ మనం ఈ రీడింగ్‌లో చెప్పుకున్నాం. చాలా పేషెన్స్‌గా ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఈవెన్ కొన్ని సందర్భాల్లో రిలేషన్‌కి సంబంధించినటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ గానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ గానీ, అలాంటి చేంజెస్ ఈవెన్ కొన్ని సందర్భాల్లో నెగెటివ్‌గా ఉంటాం. ఈవెన్ మీ పార్ట్నర్ కొన్నిసార్లు అగ్రెసివ్ అవ్వటం కానీ, సీరియస్ అవ్వటం కానీ, ఇలాంటి విషయాల్లో కూడా మీరు చూపించేటువంటి పేషెన్స్ గానీ, మీరు చూపించేటువంటి సహనం గానీ, సో, ఇవన్నీ కూడా సో, ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం కానీ, సో, ఆహ్, మ తయారు చేసుకునేటువంటి ప్రణాళికలు గానీ, కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళిన వెంటనే నార్మల్‌గా ఆలోచించడం. సో, సరైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకోవడం రిలేషన్‌కి సంబంధించి. సో, ఇవన్నీ కూడా
సక్సెస్ వైపు తీసుకొని వెళ్తాయి. మీ యొక్క రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటంలో సో, ఖచ్చితంగా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీద మీకుండేటువంటి నమ్మకం గాని, మీ మీద మీ పార్ట్నర్‌కి ఉండేటువంటి నమ్మకం గాని, ఖచ్చితంగా రిలేషన్‌ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళటంలో, స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటంలో గాని, మీరేదైతే కోరుకున్నారో హ్యాపీ డేస్ అని చెప్పేసి, ఆ హ్యాపీ డేస్‌ని సాధించేటువంటి క్రమంలో కూడా ఇవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పేసి యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తుంది. అంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా మిమ్మల్ని మీరు నమ్ముతూ ఉన్నారు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది. సో, ఖచ్చితంగా విల్ పవర్ ఉంది. ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఎన్ని కన్‌ఫ్లిక్ట్స్ వచ్చినా సరే, సో, ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదండి. ముందుకెళ్తూ ఉన్నారు. సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు. మీ మీద మీకు నమ్మకం ఉంది. కెరియర్ మీద నమ్మకం ఉంది. రిలేషన్ మీద నమ్మకం ఉంది. మీ పార్ట్నర్ మీద నమ్మకం ఉంది. సో, మీ యొక్క ఫ్యూచర్ మీద నమ్మకం ఉంది. సో, మీరేదైతే మనసులో డ్రీమ్ ఉందో హ్యాపీ డేస్ ఉండాలి, జాయ్‌ఫుల్ లైఫ్ ఉండాలి, ఏదైతే కోరుకుంటూ ఉన్నారో దాన్ని సాధించేటువంటి క్రమంలో సో, ఎన్ని ఇబ్బందులొచ్చినా సరే ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉన్నాననేటువంటి ఫీలింగ్‌లోకి వెళ్ళినా సరే సో, ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు. సో, ఖచ్చితంగా దైవం మీద నమ్మకం ఉందండి. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ముందుకెళ్తూ ఉన్నారు. సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. మీరు సక్సెస్‌ని అందుకుంటారని చెప్పేసి యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉందండి. కొన్ని సందర్భాల్లో కొంత భయాందోళన, కొంత వర్రీ అవ్వటం. సో, ఎలా ఉంటుంది? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో, ఈవెన్ కొన్ని సందర్భాల్లో మనం ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాం. ఎలా ఉంటుంది? లైఫ్ ఎలా ఉంటుంది? సక్సెస్ అవుతామా? అవ్వమా? అనేటువంటి కొన్ని సందర్భాలు ఏవైతే ఉన్నాయో కొంత సందర్భాల్లో వర్రీ అవ్వడం. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఫ్యామిలీ మెంబర్స్ గానీ, మీ పార్ట్నర్ గానీ, ఫ్రెండ్స్ గానీ సో, ఖచ్చితంగా వాళ్ళందరి హెల్ప్ కూడా ఉండబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతోంది. ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది. మీరేదైతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో, ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారో, మీ ప మీ ప మీ పర్సన్ యొక్క సో, ఖచ్చితంగా మీ మీ మనసుని అర్థం చేసుకుంటూ ఉన్నారో, సో, ఇవన్నీ కూడా సో, ఖచ్చితంగా ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఒక ప్రణాళికలు తయారు చేసుకోవడంలో ఉపయోగపడతాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ వచ్చినటువంటి ఆపర్చునిటీస్‌ని ఎలా ఉపయోగించుకోవాలి? సో, ఎలాంటి ఆపర్చునిటీస్‌ని మనం మిస్ చేసుకున్నాం? ఇంకా ఎలాంటి ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి? సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రణాళికలైతే తయారు చేసుకుంటూ ఉన్నారు. ఒక టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళాలి. ఎలా ఉంటుంది? లైఫ్ ఎలా ఉంటుంది? మనం ఖచ్చితంగా ఫైనాన్షియల్‌గా ఆలోచిస్తున్నాం. ఫైనాన్షియల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో, వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ప్రణాళికలైతే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఈ రీడింగ్‌లో చెప్పుకున్నాం మనం. సో, చాలా ప్రాబ్లమ్స్‌ని అయితే ఫేస్ చేశారు. కొన్ని సందర్భాల్లో మీ పార్ట్నర్ మీ మీద అగ్రెసివ్ అవ్వటం గానీ, మీ మీద సీరియస్ అవ్వటం గానీ, సో, అలాంటి సందర్భాల్లో కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నారండి. చాలా పేషెన్స్‌గా ఉన్నారు. సో, చాలా పేషెన్స్ తోటి రిలేషన్‌ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఇంకా రిలేషన్ బ్రేక్ అయిపోయింది. సో, అలాంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ కూడా ఫేస్ చేసినటువంటి సందర్భాలైతే ఉన్నాయి. సో, ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క మనసుని మీరు అర్థం చేసుకోవడం కానీ, అర్థం చేసుకొని ముందుకెళ్ళటంలో గానీ, ప్రణాళికలు తయారు చేసుకోవడంలో కానీ, సో, ఖచ్చితంగా మీరు ఫేస్ చేసినటువంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో, అవన్నీ కూడా మీకు గైడెన్స్‌లాగా ఉపయోగపడుతున్నాయి. సో, ఇలా పలానా సిట్యుయేషన్స్‌ని మనం ఫేస్ చేసాం. సో, ఫ్యూచర్‌లో ఎలా ఉండాలి? సో, కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసాం. సో, ఎవరి వల్ల మనం ఈ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసాం. ఈవెన్ కొన్ని సందర్భాలైతే సో, చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా హర్ట్ అయినటువంటి సో, సిట్యుయేషన్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి. సో, మేబీ కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ కానివ్వచ్చు. లేదు సరైనటువంటి డెసిషన్స్ సరైనటువంటి టైంలో ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల కానివ్వచ్చు. లేదు ఇంప్లిమెంట్ చేసినటువంటి డెసిషన్స్ ఫెయిల్ అవ్వటం వల్ల కానివ్వచ్చు. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని అయితే ఫేస్ చేశారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. కొన్ని హర్టింగ్ సిట్యుయేషన్స్‌ని సో, ఫేస్ చేసినటువంటి సందర్భాలైతే ఉన్నాయి. సో, ఆల్మోస్ట్ ఇంకా రిలేషన్ ఇంకా బ్రేక్ అయిపోయింది. సో, ఇంకా ఈ రిలేషన్ ఎలా ఉంటుంది? స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుందా? వెళ్ళదా? అనేటువంటి సిట్యుయేషన్ వరకు వెళ్ళినటువంటి సందర్భాలున్నాయి. బట్ మీ పర్సన్ చేసినటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, మీ పర్సన్‌కి సో, మీ మీద ఉన్న నమ్మకం ఏదైతే ఉందో, రిలేషన్ మీద ఉన్న నమ్మకం ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా మళ్ళీ ఆహ్, రిలేషన్‌ని ముందుకు తీసుకొని వెళ్ళటంలో కానీ, సో, ఒక రీయూనియన్ జరగటంలో కానీ, సో, ఖచ్చితంగా హెల్ప్ అయిందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుంది. బట్ చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని అయితే సో, ఫేస్ చేశారండి. వాటన్నిటి గురించి కూడా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా అవన్నీ కూడా ఇక ఫ్యూచర్‌లో రాకూడదు. ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి. హ్యాపీగా ముందుకెళ్ళాలి. ఒక జాయ్‌ఫుల్ సిట్యుయేషన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి సో, ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు. ఒక డ్రీమ్‌గా ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ మనం రీడింగ్‌లో చెప్పుకున్నామండి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి రిలేషన్ కోసం మరీ ముఖ్యంగా. సో, రిలేషన్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి.
అని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. చాలా రెస్పాన్సిబుల్‌గా ముందుకెళ్తూ ఉన్నారండి. కొన్ని సందర్భాల్లో కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సరే ఎక్కడ కూడా రిలేషన్‌ని బ్రేక్ చేయాలని గానీ, రిలేషన్‌లోంచి ఒక బ్యాక్ స్టెప్ ఎయ్యాలని గానీ ఎక్కడ కూడా ఆలోచించట్లేదండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఈవెన్ ఎవరికెన్ని ఆన్సర్స్ ఇవ్వాల్సొచ్చినా సరే, ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ, ఈవెన్ సొసైటీకి గానీ ఎన్ని ఆన్సర్స్ ఇవ్వాల్సొచ్చినా సరే అవన్నీ గూడా ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు. ఛాలెంజ్‌గా తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నారే గానీ, ఎక్కడ గూడా బ్యాక్ స్టెప్ ఎయ్యట్లేదు. బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి. బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అల్టిమేట్‌గా రిలేషన్ సక్సెస్ అవ్వాలి. రిలేషన్‌లో ఎక్కడ గూడా ఒక బ్రేక్ అనేది ఉండకూడదు. సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి అలా వెళ్తూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి. చాలా రెస్పాన్సిబిలిటీగా అండ్ ఆహ్, ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఓహ్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వచ్చినా, ఆ వచ్చినటువంటి చేంజెస్ కొన్ని సందర్భాల్లో నెగెటివ్‌గా ఉన్నా, వాటిల్ని కూడా రిలేషన్‌కి ఎలా ఉపయోగించుకోవాలి, రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్ తోటి మనం ముందుకు ఎలా తీసుకొనెళ్ళాలని ఖచ్చితంగా ప్రణాళికలైతే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఈ యూనివర్స్ చెప్తూ ఉంది. ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి. గుడ్ లక్ చెప్తూ ఉంది. మీరేదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, ఖచ్చితంగా మీ మీ పర్సన్ మీ మనసుని అర్థం చేసుకుంటూ ఎలా అయితే రిలేషన్‌ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారో, ఖచ్చితంగా గుడ్ లక్ చెప్తూ ఉందండి. రిలేషన్ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి, ఒక మంచి మ్యారేజ్ లైఫ్ ఉండాలి అని చెప్పేసి, ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి అని చెప్పేసి, మీరు అదే విల్ పవర్ తోటి ముందుకెళ్ళాలి. అదే విల్ పవర్ తోటి, అదే కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళి సక్సెస్‌ని అందుకోవాలి అని చెప్పేసి, యూనివర్స్ అయితే కోరుకుంటూ ఉంది. అండ్ మా ఛానల్ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. ఆ పాజిటివ్ ఎనర్జీ మీకు అందాలి. అండ్ ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయ్యి సక్సెస్‌ఫుల్‌గా మీరు ముందుకెళ్ళాలి అని చెప్పేసి మా ఛానల్ తరపు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అండ్ ఖచ్చితంగా చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయి. అండ్ ఈవెన్ కొన్ని సందర్భాల్లో అవి పాజిటివ్ చేంజెస్ అయి ఉండొచ్చు, నెగెటివ్ చేంజెస్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా మీ యొక్క ప్రణాళికలు మిమ్మల్ని సేవ్ చేస్తాయి అని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఈవెన్ ఆ పాజిటివ్ చేంజ్ అయితే ఓకే, హ్యాపీగా రిలేషన్ అనేది ముందుకెళ్ళిపోతూ ఉంది. అండ్ ఈవెన్ కొన్ని సందర్భాల్లో నెగెటివ్ చేంజెస్ అయినా సరే, అవి మన రిలేషన్‌కి ఎలా ఉపయోగపడతాయి, రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్‌గా ముందుకు తీసుకొని వెళ్ళడంలో వాటిని కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలి అని మీరు ఏదైతే ముందుగా తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలు ఉన్నాయో, ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే, అవి నెగెటివ్‌గా ఉన్నా సరే, ఖచ్చితంగా అవి మన రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్‌గా ముందుకు తీసుకొని వెళ్ళడంలో అవి కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి ఖచ్చితంగా గుడ్ లక్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తూ ఉంది. ఒక మంచి గైడెన్స్ కూడా మనకి ఇస్తూ ఉందండి. అండ్ బ్లెస్సింగ్స్ కూడా మనకి ఇస్తూ ఉంది యూనివర్స్. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా మనకు అందిస్తూ ఉందని చెప్పేసి ఈరోజు మనకి రీడింగ్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్. మీ పర్సన్ పూర్తిగా మీ మనసుని అర్థం చేసుకున్నారా? రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారనే దానికి సంబంధించి మనం అయితే ఈరోజు ఫుల్ రీడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు గాని ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఛానల్ తరఫు నుంచి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్‌పై ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.